హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి ఈరోజు వీడియో దేని గురించో. అవునండి, నేను 7 శనివారాల వ్రతం మొదలుపెట్టాను. మా ఇంట్లో మొదటి వారం పూజ ఎలా జరిగిందో ఈరోజు వీడియోలో చూసేయండి. తలస్నానం చేసి పూజ గదిలోకి వచ్చాను. అమ్మ ప్రతిరోజు దీపం పెట్టుకుంటారండి. అందుకు ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసి మొత్తం దేవుడి గదంతా క్లీన్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గదిలో చాలా ఫొటోస్ ఉంటాయి. అందుకని పూజ చేసుకోవడానికే కాదు, పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లీన్ చేయడం కూడా చాలా టైం పట్టుద్ది. ముందు పూజ గదంతా క్లీన్ చేసుకున్న తర్వాత పీఠం పెట్టడం కోసం అని పీట తీసుకుంటున్నాను. ఈ పీట తాతయ్య గారు అమ్మ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు చేపించి ఇచ్చింది. సో అమ్మ ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా ఇదే పీట పెట్టుకుని చేసుకుంటారు. సో అమ్మ సెంటిమెంట్ ఎందుకు కాదన్నవని నేను అదే పీట మీద పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి. అమ్మ పీటని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గులు పెట్టి ఇచ్చారు నాకు. నేను అక్షతలు వేసి స్వామివారి ఫోటో పెట్టుకున్నాను. నేను సప్త శనివారం వ్రతం మొదలు పెట్టే ముందు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను రిఫరెన్స్ కోసం. అందరూ నిలువు ఫోటో పెట్టి చేసుకుంటున్నారు, కానీ మా ఇంట్లో అది కూడా ఉంది. కానీ నాకు ఈ ఫోటో చాలా ఇష్టం, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ముందు గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెడుతున్నాను. ముందు మామిడి కొమ్మలు పెట్టి తర్వాత పూలమాల వేశాను. ఈరోజు పూజ ఉంది అంటే ముందు రోజు ఈవినింగే అమ్మ పువ్వులన్నీ కోసి మాల కట్టి ఉంచుతారు. మామూలుగా చేసుకునే పూజకైతే ఆ రోజే చేసుకోవచ్చండి. కానీ ఇలా వ్రతం, నోము ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు రోజే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచితే పూజకి ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది. ఈజీ అనే కాదండి, మనం ఏం చేసుకోవాలనుకుంటున్నామో మర్చిపోకుండా ప్రశాంతంగా ఎక్కువసేపు పూజ చేసుకోవచ్చు. కింద స్వామివారి విగ్రహం పెట్టడం కోసం స్వామివారి నిత్యం ఆ చిన్న పీట పైన పెట్టి పూజ చేసుకుంటాము. అది కింద పెట్టి దానిపైన స్వామివారి కింద అభిషేకం చేస్తున్నాను. అభిషేకం పూర్తయిన తర్వాత బొట్లు పెట్టి స్వామివారిని ఆ పీట పైన పెట్టాను. విగ్రహం లేకపోతే ఫోటోకి పూజ చేసుకోవచ్చండి. విగ్రహం ఉంది కాబట్టి నేను అభిషేకం చేసి పెట్టి పూజ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినా అది ఏది ఫాలో అవ్వట్లేదండి. మా అమ్మ ఎలా అయితే చేసుకుంటారో, మా అమ్మ నాకు ఏదైతే చెప్పారో నేను అదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకున్నాను. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఎవరికైనా ఏదైనా తప్పు అనిపించినా, అలా కాదు ఇలా చేసుకోవచ్చు అని చెప్పాలనిపించినా ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్స్ ఏవి లేకుండా ఇంకా కరెక్ట్గా చేసుకుంటాను. ఇంకా ఏ పూజ అయినా ఫస్ట్ మనం బుజ్జి వినాయకుడు ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి. వినాయకుడు ముందు పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు వినాయకుడిని కూడా చేసి ముందు ఆయన పూజతోనే మొదలు పెడుతున్నాను. ఇంకా 7 శనివారం వ్రతం మొదలు పెట్టేటప్పుడే ముడుపు అయితే కట్టుకోవాలండి. నేను ముడుపు కట్టేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. ముడుపు అయితే కట్టేసుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. పూజ కోసం మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మామూలుగానే నాకు పూజ చేయడానికి చాలా టైం పట్టుద్ది. అందులోని ఇది వ్రతం కాబట్టి పీఠం పెట్టి అన్నీ చేయాలి కాబట్టి ఇంకా చాలా టైం పట్టింది. అమ్మ అయితే చాలా ఫాస్ట్గా చేస్తారు. నేనే చేసుకుందామని అమ్మని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. అందుకే నాకు చాలా టైం పట్టింది. ఏం చేసుకున్నా ప్రతిదీ నేనే చేశాను. మెయిన్గా అయితే ప్రమిదలు చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టిందండి. 7 శనివారాల వ్రతం అంటే 7 దీపాలు పెట్టాలి. 7 దీపాలు కూడా చలివిడితో చేసిన ప్రమిదల్లోనే పెట్టాలి. పిండి అయితే బాగానే కలిపాను, కానీ ఎంత చేస్తున్నా షేప్ అయితే రావట్లేదు. అవి ప్రమిదలా నిలబడట్లేదు అసలు. ఇంకా ఫైనల్గా అమ్మ వచ్చి ఇలా చెయ్యాలని చెప్తే ఆ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే వచ్చాయి ఫైనల్గా. అలా చక్కగా ప్రమిదలు అయితే చేసి దానికి స్వామివారి నామాలు పెట్టాను. ఇంకా ఫైనల్గా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి. అప్పటి వరకు చూసేది వేరు, దీపం వెలిగించేకి వచ్చే అందమే వేరు. మనం రోజు పూజ చేసుకుని ఒక్క దీపం వెలిగిస్తేనే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటిది 7 దీపాలు వెలిగించిన తర్వాత చూడడానికి ఇంకా అందంగా ఉంది. అలా అందంగా దీపాలు వెలుగుతూ ఉంటే ఎంతసేపైనా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ధూపం వెలిగించి స్వామివారికి చూపిస్తున్నాను.
దీపాల వెలుగులో అలా ధూపం వస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో. స్వామివారికి నైవేద్యంగా చలివిడి, వడపప్పు, పానకం పెట్టాలండి. ఇంకా ఆవు పాలు ఎప్పుడు పూజలో ఖచ్చితంగా పెడతాము. అవి కాకుండా ఎండు ఖర్జూరం కూడా పెట్టాము. స్వామివారికి ఎండు ఖర్జూరం అంటే ఇష్టం అంట, అందుకని 7 ఎండు ఖర్జూరాలు పెట్టాము. ఫ్రూట్స్ అయితే మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టచ్చు అంటండి. 7 రకాలు పెట్టాలని లేదు. మా అమ్మ అయితే ఇంట్లో ఏమున్నాయో అవే నాతో పెట్టించారు. తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చు, అది కూడా స్వామివారి ముందు పెట్టండి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీళ్లు కొన్నైనా పట్టి కొబ్బరి నీళ్ళు స్వామివారి ముందు పెడితే అది కూడా చాలా మంచిదంటండి. నైవేద్యాలు చేయడం కానీ, కలశం పెట్టడం లేదా పీఠం పెట్టుకోవడం ఇవన్నీ అందరికీ పాసిబుల్ ఉంటాయి, ఉండకపోతాయండి. కానీ అన్నిటికన్నా స్వామివారికి మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే ఆయన్ని స్తోత్రం చేయడం అండి. ఆయన ఎన్ని రకాలుగా మనం స్తుతిస్తే ఆయన అంత పరవశించిపోతాడంట. గోవిందనామాలు కానీ, కరవలంబ స్తోత్రం కానీ, లేదా వజ్రకవచము, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరం, ఇలా మనకి ఏదైతే వచ్చిందో అది చదివితే చాలండి ఆయనకి. ఇవి చెప్పానని ఇవన్నీ కాదండి, మనకి ఏదైతే వచ్చో బాగా అది చదువుకోవాలి. దీపారాధన అయిపోయిన వెంటనే కథ మొదలు పెట్టే కన్నా ఇవి చదువుకుంటే చాలా మంచిది. నేనైతే ముందు గోవిందనామాలు మొదలు పెట్టానండి. గోవిందనామం ఒకటి చెప్తూ స్వామివారి ముందు ఒక్కొక్క పువ్వు పెడుతున్నాను. గోవిందనామాలు చదవడం కంప్లీట్ అయిందండి. ఇదైతే ఎవ్రీ సాటర్డే మనం యూజువల్గా చదువుకుంటాము. ఇది కాకుండా స్వామివారి ప్రార్థన స్తోత్రం ఒకటి ఉంటుందండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఇంకా పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ అయిందండి. స్వామివారికి మంగళహారతి అయితే ఇస్తున్నాము. మార్నింగ్ పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. మనం వ్రతం చేసుకున్నప్పుడు ఈవినింగ్ కూడా ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి. లోపల పూజ కంప్లీట్ అయిన తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. కృష్ణుడి దగ్గర ఇలా అందంగా పువ్వులతో అలంకరించారు. నేను బయటకు వచ్చేసరికి మా డాడీ. మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మార్నింగ్ పెట్టిన పువ్వులు, పత్రులు, దీపాలు అన్నీ తీసేస్తున్నాను. పిండి దీపాలు అయితే అమ్మ ఆవుకి పెట్టేస్తారండి. ఆవుకి పెట్టచ్చు అంట ఇవి. ఇంకా తీసిన పువ్వులు, పత్రులు అన్నీ ఒక కవర్లో స్టోర్ చేసి ఉంచి దగ్గరలో ఏదైతే వాటర్ ఉన్న ప్లేస్ ఉందో అక్కడ కల్పిస్తామండి. ఈవినింగ్ పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి. దీపం పెట్టుకుని అరటిపళ్ళు, ఆవు పాలు పెట్టి చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యాలు ఏమేమి ప్రిపేర్ చేయలేదు. ఈవినింగ్ నార్మల్గా దీపం పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఎవ్రీ సాటర్డే విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చదువుకుంటానండి. మార్నింగ్ పూజ లేట్ అవ్వడం వల్ల చదువుకునే టైం సరిపోలేదు, అందుకే ఈవినింగ్ చదువుకుంటున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణు సహస్రనామం చదవడం కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను.
నేను మొదలుపెట్టిన సప్త శనివారం వ్రతంలో మొదటి వారం ఇలా సింపుల్గా అందంగా జరిగిందండి. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.